ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో అడుగుపెట్టారు. ఆయన పర్యటనకు జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. జగన్ రాకతో బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ప్రాంతం అభిమానులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. రోడ్లన్నీ జన సందేహంతో నిండిపోయింది. ఇక ఈ సందర్భంగా మామిడి రైతులతో జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కిలో మామిడి 2 రూపాయలకే కొనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మెట్రిక్ టన్నుల మామిడి మార్కెట్లో ఉంటే రైతుల బాధలు పట్టించుకోరా అంటూ నిప్పులు చెరిగారు. కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేట్ అని కాదు. ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడుగను కాస్తామని అర్థం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుగోడు రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తున్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు గట్టిగా రైతులు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వ హయాంలో రైతులకు మే మాసం పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద రేపు మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం ఉండేది. రైతులకు ఆర్థికలు తోడుగా ఉండేది. చేయబట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన 5 రూపాయలు సహాయం కింద ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా చూడైపోయింది. జులైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఉచిత పంటల ద్వారా రైతుల పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమైపోయి, విద్యార్థులను పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సిద్ధం ఆత్మలు ఉండేది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ ప్రొడ్యూసర్ ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు.
జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్క్ఫీల్డ్ గా వ్యవహరించే వాళ్ళు ఆర్థిక ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా గవర్నమెంట్ ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకే ద్వారా గ్రామ స్థాయి